కాలిపోయేలాంటి వేడే తప్ప వర్షం మంచు అనేటివి చాలా అరుదుగా ఉంటాయండి. అట్లాంటిది ఒకసారి ఏదో మంచు దేశంలో పడిపోయినట్టు పైనుంచి మంచు కురిసేస్తే అక్కడ జనాలే కాదండి బాబు, ప్రపంచం మొత్తం దంగైపోవడం కామనే కదండి. అది ఎట్టా కురుస్తుందమ్మా? అసలు ఎడారి దేశంలో మంచు కురవాలంటే ముందు పర్మిషన్ తీసుకోవాలి కదా. అంటే ఏంటబ్బాయి, మంచు పడాలంటే కూడా నీ పర్మిషన్ కావాలా? కూసంత ఎక్స్ట్రాలు తగ్గించుకో నువ్వు. నా పర్మిషన్ కాదమ్మా, ఎడారి దేశం అంటే అక్కడ చట్టాలు టైట్గా ఉంటాయంటారు. మరి పర్మిషన్ లేకుండా అట్టా మంచి అట్ట కురుసుద్ది. ఇదిగో అబ్బాయి, నీ తెలివితేటలకి నువ్వు అసలు ఇక్కడ ఉండాల్సినోడు కాదు కానీ పెట్టేవాడా సర్దుకుని ఆఫ్రికాకి వెళ్ళిపో. అసలు ప్రకృతికి పర్మిషన్ ఇచ్చేటోడు పుట్టాడు అనుకుంటున్నావా నువ్వు? అదేమో దారుణమైన ఎడారి ప్రాంతం. అక్కడ ఇసుక తుఫాన్లే తప్ప వర్షాలు మంచు కురిసేది తక్కువే. అలాంటిది కూల్ కంట్రీస్లో కురిసినట్టు భారీగా మంచువాన కురిస్తే ఎంత వింతగా ఉంటుందో అంతే అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు అలాంటి భారీ హిమపాతానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ఫుల్ హల్చల్ చేస్తున్నాయి. వీటిని చూసిన జనాలు నమ్మలేకపోతున్నారు. ఎడారిలో భారీగా మంచు కురుస్తోంది. గడ్డకట్టే చలి, తెల్లటి రంగులో తివాచీలా ఉన్న పర్వతాలు. కానీ ఇలాంటి సీన్లు స్విస్లోనో యూరోపియన్ దేశాల్లోనే మాత్రమే కాదు, మండిపోయే ఎడారి దేశమైన సౌదీ అరేబియాలో కనిపించినవి. ఇది నిజంగా షాకిచ్చేదే అయినా నిజం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న క్లిప్లు, ఫోటోలని చూసిన తర్వాత వావ్ అనకుండా ఉండలేరు. కాకపోతే ఈ వీడియోలు ఏ సాయంతో సృష్టించారు అనే అనుమానాలు కూడా నెటిజన్లు కొందరు వ్యక్తం చేస్తున్నారు. సౌదీలోని మీడియా కథనాలు ఇది నిజమేనని తేల్చుతున్నాయి. సౌదీ అరేబియాలోని టబుక్, ట్రోజెనా హైలాండ్స్లో భారీ హిమపాతం సంభవించింది. డిసెంబర్ 17న తబుక్లోని జబల్ అల్లాజ్లో భారీ హిమపాతం నమోదైంది. దట్టమైన పర్వతాలు పూర్తిగా మంచుతో నిండిపోయాయి. ఉష్ణోగ్రత -4 డిగ్రీల సెల్సియస్కు పడిపోయింది. భారీ హిమపాతం, దట్టమైన పొగమంచు, బలమైన చల్లని గాలులు. ఇది ఆ రోజు అక్కడి పరిస్థితి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఎడారిలో మంచును నమ్మటం కష్టమేనంటూ యూజర్లు కామెంట్ చేస్తున్నారు. కానీ సౌదీ అరేబియా పర్వతాలు మంచుతో నిండాయి అన్నది అసలు సిసలైన నిజం. ఈ నేపథ్యంలోనే సౌదీ అరేబియా వాతావరణ శాఖ స్పందించింది. తబుక్లోనే కాకుండా ఖాసిం, హైల్, ఉత్తర రియాద్లో కూడా హిమపాతం ఉంటుందని అంచనా వేసింది. ఈ ప్రాంతాల్లో ఆకస్మిక వరదలకు గురయ్యే ప్రమాదం ఉన్నందున నివాసితులు, పర్యాటకులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.